హలో బడ్జెట్ పీపుల్, మీషోలో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టాను. సో ఈరోజు వీడియోలో వాటికి సంబంధించిన రివ్యూ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హాల్. ఈ శారీ అండి, యాక్చువల్గా నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది. ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు మెన్షన్ చేశాను. నేను వేరే శారీ మీదకని చెప్పేసి కొంచెం రాణి కలర్ కొందాము అని అనుకున్నా. ఫోటోలో రాణి కలర్ ఉంది, కానీ బయట మనకు వచ్చేసరికి ఇలా పర్పుల్ కలర్ వచ్చింది. కానీ బ్లౌజ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అందుకని అండ్ లాక్డౌన్ రీజన్ వల్ల ఇది రిటర్న్ వెళ్ళలేదు. సో దీనికోసం శారీ కొందాము అనేసి నేను ఈ శారీ పర్చేస్ చేశాను అనమాట. యాక్చువల్గా ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చిందండి, రెడ్ కలర్. సో ఇలా వచ్చిందనమాట, ప్లెయిన్ రెడ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది. సో మనకి బ్లౌజ్తో పని లేదు కాబట్టి ఈ శారీ, ఇది సిల్క్ టైప్లో వచ్చిన శారీ అండి, అంటే సాటిన్ సిల్క్ అంటారు కదా. సో సాటిన్ సిల్క్ శారీ అంతా ఇలా ప్లెయిన్గా వచ్చింది, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వచ్చింది. అండ్ దీనికి ఈ బ్లౌజ్ పేరప్ చేసుకుందాము అని నేను పర్చేస్ చేశాను అనమాట. నేను ఒక్కసారి పక్కన ఫోటో కానీ వీడియో కానీ మెన్షన్ చేస్తాను చూడండి. సో ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. కాకపోతే కొంచెం ఇది సాటిన్ సిల్క్ అవడం వల్ల జస్ట్ ఊరిక అలా టచ్ అయితే అక్కడ క్లాత్ అనేది ఇలా డిఫరెంట్గా అయిపోతుంది. నేను ఒక 2-3 చోట చిన్న చిన్న డ్యామేజెస్ కూడా చూశాను. జస్ట్ హ్యాండ్ టచ్ అయింది లేదా నెయిల్ టచ్ అయింది అంటే ఇలా అయిపోతుంది, కనిపిస్తుందా ఇక్కడ. సో అందుకని నాకు ఈ శారీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. చూడండి, రావడమే ఇలా వచ్చింది ఇదైతే ఇక్కడ. సో అందుకని దీన్ని రిటర్న్ పెట్టాలి అని అనుకుంటున్నాను. మొత్తానికి గజనీ మొహమ్మద్ దండయాత్ర లాగా ఈ బ్లౌజ్కి కావాల్సిన శారీ దొరకట్లేదు. అండ్ ఈ శారీలోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను పక్కన ఫోటో మెన్షన్ చేస్తాను చూడండి. దీని మెటీరియల్ వచ్చేసి సాటిన్ సిల్క్ మెటీరియల్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, రెడ్ కలర్ బ్లౌజ్ జరీ వర్క్తో, గోల్డెన్ జరీ వర్క్తో ఇచ్చారు. ఇది జాక్వర్డ్ సంథింగ్ ఏదో ఒక మెటీరియల్ అని మెన్షన్ చేశారనమాట బ్లౌజ్ పీస్. అండ్ దీనిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, పక్కన ఫోటో ఉంటుంది చూడండి. ఈ శారీ వచ్చేసి నేను 273 రూపీస్కి పర్చేస్ చేశాను. కాకపోతే అదే క్వాలిటీ ఇష్యూ లాగా అనిపిస్తుంది, అందుకని రిటర్న్ పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట. సో అదనమాట. ప్యూర్ వైట్ శారీ అండి, లేస్ మెటీరియల్ అంటారు కదా. లేస్ టైప్లో వచ్చిందండి మెటీరియల్. నేను పక్కన వీడియో మెన్షన్ చేస్తాను చూడండి. నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది అండ్ క్రాప్ టాప్ ఉంది. సో దాని మీదకి ఇది పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొన్నాను. చూద్దాము ఎలా ఉంటుంది అని తెలియదు కదా అని పర్చేస్ చేశాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఎగ్జాక్ట్ చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఇది లేస్ మెటీరియల్ అనేవాళ్ళం, లేస్లు ఇలాగే వస్తాయి కాబట్టి. అండ్ శారీ విషయానికి వచ్చేట్లయితే కంప్లీట్ రన్నింగ్ మెటీరియల్లో వచ్చిందనమాట. ఈవెన్ పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళునే వచ్చింది. కాకపోతే పళ్ళుకి కొంచెం ఇలా యాడ్ చేశారనమాట. పళ్ళుకి ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చారు.
ఇది దానిలో ప్రైస్ చూపించడం అయితే 155 రూపీస్ చూపించింది. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎట్సెట్రా అన్నీ యాడ్ చేసేసరికి 185 అరౌండ్ 193 అరౌండ్ వచ్చిందనమాట. నేను పక్కన ఫోటో మెన్షన్ చేస్తాను చూడండి. సో యాజ్ పర్ మెటీరియల్ అయితే మెటీరియల్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా ఉంది. అండ్ శారీ పరంగా నేను కొంచెం నల్లగా కనిపించానని అనిపించింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు. ఈవెన్ క్రిస్టియన్స్ ఎక్కువగా వైట్ శారీ ప్రిఫర్ చేస్తారు ప్రేయర్స్కి వాటికి వెళ్ళేటప్పుడు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కూడా ఇప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళేదన్నమాట. సో అంతే. కాబట్టి ఈ శారీ చాలా బాగుంది. ప్రైస్ అకార్డింగ్ మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుందన్నమాట. ఒకవేళ శారీకి సూట్ అయితే శారీ కుట్టించుకుందాము, లేదనంటే కనుక బెడ్రూమ్లో కర్టెన్స్ అవి సెట్ చేసుకుందాము అని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఐ లైక్ ఇట్ సో మచ్. యాక్చువల్గా దీనికి వచ్చేసి వీళ్ళే ఇంక్లూడింగ్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. దీనిలోనే వచ్చిందనమాట బ్లౌజ్ కూడా, సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. నేనేం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ ఇలా మీషోలో కొన్నదే ఒక బ్లౌజ్ ఉందన్నమాట, స్ట్రెచబుల్ బ్లౌజ్ బ్లాక్ కలర్. సో ఈ బ్లాక్ కలర్ బ్లౌజ్తో పేర్ చేసుకున్నాము అని చెప్పేసి అనుకున్నా. లేదా కొంచెం స్టైలిష్గా వెళ్ళాలి అని అనుకుంటే పక్కన వీడియో మెన్షన్ చేసినట్టు ఇలా నా దగ్గర క్రాప్ టాప్ ఒకటి ఉంది. ఈ క్రాప్ టాప్తో అయినా, బ్లాక్ కలర్ క్రాప్ టాప్తో అయినా ఈ శారీని పేరప్ చేసుకోవచ్చు. సో ట్రెండీ లుక్ అయితే ఇలా వస్తుంది. ఒకవేళ అంటే శారీ మొత్తం వేసుకొని ఈ క్రాప్ టాప్ వేసుకొని శారీకి బ్లాక్ కలర్ ఏదైనా బెల్ట్ కనుక పెట్టుకున్నాము అని అంటే చాలా డీసెంట్, అట్ ది సేమ్ టైం ట్రెండీ లుక్ అనేది వస్తుంది యూత్కి. ఒకవేళ మనకు వద్దు నార్మల్గా వేసుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఇలాగా బ్లాక్ కలర్ స్ట్రెచబుల్ బ్లౌజెస్ అనేవి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా నేను వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా పర్చేస్ చేయాలి, ఎంత ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చూసేసేయండి. సో ఇలా దాంతో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇది మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శారీ అన్నమాట. వేసుకున్న అవుట్ఫిట్ కనుక మీకు నచ్చినట్లయితే ఇది మీషోలో పర్చేస్ చేశాను. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఓన్లీ 900 రూపీస్. దుపట్టా వచ్చింది అండ్ చికెన్ కర్రీ డ్రెస్ అనేది వచ్చింది. పక్కన ఫోటో చూపిస్తాను చూడండి. డెఫినెట్గా పర్చేస్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అప్పటి వరకు చూస్తూనే ఉండండి నా వీడియోస్ అన్నీ. మీ లలిత ప్రసాద్ సైనింగ్ ఆఫ్.